11 నెంబర్కి ఇంత పవర్ ఉందా? ఇంతవరకు నీలా ఎవడు చెప్పలేదే. తెలుగుదేశం వాళ్ళు 11 అని వైసీపీ వాళ్ళని ఎగతాళి చేస్తూ ఉంటారు. అసలు 11 గురించి వాళ్ళకి తెలియకపోవడం వల్లనే ఇలా చేస్తూ ఉంటారు. 11 అనేది చాలా పవర్ఫుల్ నెంబర్, ఏంజల్ నెంబర్ అని కూడా అంటారు. అంతెందుకు వైసీపీ పార్టీ పెట్టింది కూడా 2011లోనే. ఇంకా అసలు విషయం ఏంటో తెలుసా? వైసీపీ పార్టీని ప్రకటించింది కూడా 11వ తేదీనే. 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి వచ్చింది కూడా 11 సీట్లే. అంటే దీని అర్థం 11తో మొదలైన వైసీపీ పార్టీ 11తోనే అంతమవుతుందనా? ఎస్, ఖచ్చితంగా అంతమవుతుంది. కానీ వైసీపీ పార్టీ కాదు, అవతలివాడి పార్టీ. ఎందుకంటే 11 సీట్లు వచ్చింది ఈవీఎంలను మేనేజ్ చేయడం వలన, ప్రజలను మోసం చేయడం వలన. 2024 ఎన్నికల్లో జగన్ గెలిచినా కూడా ఇంత అభిమానాన్ని అయితే పొందుండేవాడైతే కాదు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా రాని జనం జగన్ 11 సీట్లకు పడిపోయినా సరే జగన్ అడుగు పెడితే చాలు ఊహకందని జన సందోహం తండోపతండాలుగా జగన్ కోసం కదిలొస్తున్నారు. ఎంతలా అంటే 3-4 వేల మంది పోలీసులను పెట్టి అడ్డుకున్నా సరే, బారికేడ్లు పెట్టి ఆపినా సరే, జనాలు రాకుండా రోడ్లను తవ్వేసినా సరే జగన్ కోసం జనం దేన్ని లెక్క చేయడం లేదు. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో ఎవడూ చేయలేనటువంటి పనులను కేవలం 5 ఏళ్లలో జగన్ పూర్తి చేశాడు. పరిపాలన అంటే టెస్ట్ మ్యాచ్ కాదు, ఒక్కో బాలు నిదానంగా ఆడటానికి T20లా ఆడి తీరాలి. 5 ఏళ్లలో ఎంత వీలైతే అంత మేలు ప్రజలకు జరిగించి తీరాలి. 30-40 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా చేయలేనటువంటి పనులను అతి సునాయాసంగా పూర్తి చేశాడు. జగన్ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటో నీకు తెలుసా? మాట తప్పడం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడం. జగన్ అంటేనే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం. ఇచ్చిన మాట కోసమే కదా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని సైతం కాలితో తన్ని మరి బయటికి వచ్చేశాడు. మరి నువ్వేంటి ఇలా అంటున్నావు? జగన్ ఆంధ్రాకి ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకున్నాడు. మరి తెలంగాణకి ఇచ్చిన మాట సంగతేంటి? తెలంగాణకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడం వల్లనే కదా జగన్ ఇంత ఘోరంగా ఓడిపోవలసి వచ్చింది. 151 సీట్లతో అఖండ విజయం అందించిన ఆ భగవంతుడు 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశాడో నీకు తెలుసా? ఎప్పుడు అబద్ధాలు మోసాలు చేసేవాడిని ఎవడూ పట్టించుకోడు, వాడి బుద్ధి అంతని వదిలేస్తారు. కానీ ఎప్పుడు నీతి నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తి ఒక్కసారి మాట తప్పాడనుకో, అది తన జీవితం మొత్తం ఒక మచ్చలా ఉండిపోతుంది. అలా ఉండిపోకూడదనే భగవంతుడు జగన్ని ఇంత ఘోరంగా ఓడించి తెలంగాణలో ఇంతకు మించి జరిగేదేమీ లేదని తెలంగాణలో కూడా తన ప్రయాణాన్ని మొదలు పెట్టమంటున్నాడు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణలో తనని నమ్ముకున్న లక్షలాది మంది కార్యకర్తల జీవితాల్లో వెలుగులు నింపుతాడనుకున్నా. కానీ జగన్ నేను ఆంధ్రాకే పరిమితం అవుతాను, కానీ తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ నేను అడుగు పెట్టను అని కరాఖండిగా చెప్పాడు. ఇది పూర్తిగా తన మాటలకే కాంట్రడిక్షన్. ముందేమో తెలంగాణలో రాజ్యాన్ని తీసుకుని వస్తానని 151 సీట్లతో గెలిచిన తరువాత నేను తెలంగాణలో అడుగు పెట్టను అంటే ఎలా కుదురుతుంది జగన్? అయినా నిన్నేమి తమిళనాడులోనో కర్ణాటకలోనో అడుగు పెట్టమని చెప్పలేదు కదా. మీ నాన్న రాజశేఖర రెడ్డి గారి కోసం ఆంధ్రాలో కంటే తెలంగాణలోనే అనేక మంది చనిపోయారు. చూస్తున్నావుగా, హైడ్రా పేరు చెప్పి తెలంగాణలో ఎంతటి అన్యాయం చేస్తున్నారు. తెలంగాణకి నువ్వు రావాలి జగన్. తెలంగాణ నిన్నే కోరుకుంటుంది, నిన్నే కావాలనుకుంటుంది. తెలంగాణలో నువ్వు అడుగు పెడితే నిన్నాపేదెవడు? తెలంగాణలో నీ గెలుపు నల్లేరు మీద నడకలాంటిదే. ఎలానో నెక్స్ట్ వీడియోలో చాలా క్లారిటీగా చెబుతా. 11 అని భలే ఎగతాళి చేస్తున్నారు కదరా. ఏ 11వ రోజున ఈ ప్రభుత్వం పడిపోతే ఏం చేస్తారా మీరంతా? 11 గురించి నేను చెప్పిన తర్వాత దెబ్బకు నీ థింకింగే మారిపోతుంది. రాష్ట్రం విడిపోయింది కూడా 11వ తేదీనే. పవన్ కళ్యాణ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను 11 రోజుల పాటు అన్నమే తినలేదని చెప్పాడు. చపాతీ తిన్నాడేమో, నాకైతే తెలియదు. జగన్ వైసీపీ పార్టీ పెట్టింది కూడా 2011లోనే. 11 గురించి నేను చెప్పిన మాటలు వింటే నీ మనస్సు ఒక్కసారిగా సంభ్రమాచర్యాలకు గురవుతుంది. ఈ విధంగా ఇంతవరకు ఎవడూ చెప్పలేదు కదా అని నీ తల్లోని మెదడు కదులుతుంది. నా మాటలతో నిన్ను వేరే కొత్త లోకానికే, ప్రపంచానికే తీసుకెళ్తా. రిలీజియన్ పరంగా, ప్రకృతి పరంగా, చరిత్ర పరంగా, సైన్స్ పరంగా, స్పిరిచువాలిటీ పరంగా 11 అనేది ఎంత ప్రాముఖ్యమో నీ ఊహకు అందని విధంగా చెబుతా. ప్రపంచమంతా చూడండి, దేవుడి సంకేతాలు కొన్నిసార్లు మన కళ్ళ ముందే ఉంటాయి,
కానీ అవి మనకు కనబడవు. 11 అనేది దేవుడి రహస్య సంఖ్య, ద సీక్రెట్ కోడ్ ఆఫ్ గాడ్. శివుడికి 11 రూపాలు ఉంటాయి. వాటిని ఏకాదశి రుద్రులు అంటారు. ఆ 11 రూపాలు బ్రహ్మాండంలోని అన్ని శక్తులను ప్రతిబింబిస్తాయి. ఏకాదశి అంటే ఏంటో తెలుసా నీకు? ఏక అంటే 1, దశి అంటే 10, 2 కలిపితే 11. పాపాలను శుద్ధి చేసే పవిత్రమైన రోజు 11వ రోజు. అదే రోజున ఉపవాసం ఉంటే మన ఆత్మలోని నెగటివ్ శక్తి తొలగిపోతుంది. హిందూ సంప్రదాయంలో ఏకాదశి అంటే నెలలో 11వ రోజు. శరీరం, మనస్సు, ఆత్మను శుద్ధి చేసే దినం. అందుకే 11 అనేది శక్తి, పరివర్తన, పునర్జన్మకు సూచిక. కురుక్షేత్ర రణరంగంలో 11వ రోజునే కర్ణుడు సైన్యాధ్యక్షుడిగా తన యుద్ధాన్ని మొదలు పెట్టాడు. భగవద్గీతలో 11వ అధ్యాయంలోనే శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. భక్తులకి నిజం కనిపించే రోజు అదే. బైబిల్లో 11 అనేది డిజార్డర్, ట్రాన్సిషన్, జడ్జిమెంట్ ను సూచిస్తుంది. అంటే ఒక వ్యవస్థ పడిపోతుంది, కొత్తది పుడుతుంది. ఎగ్జాక్ట్ లైక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయినట్లు. బైబిల్లోని చివరి పుస్తకం ప్రకటన గ్రంథం రాసిన వ్యక్తి యేసు ప్రభువుల వారి 11వ శిష్యుడు, అపోస్తులుడైన జాన్, యోహాను. యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయిన తరువాత మిగిలిన శిష్యుల సంఖ్య కూడా 11. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారికి వెన్నుపోటు పొడిచిన ఇస్కరియోతు యూదా బాధతో ఉరేసుకుని చనిపోతాడు. బైబిల్ ప్రకారం 11 అంటే అంతం కాదురా, అది కొత్త ప్రారంభానికి నాంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోతారు. తరువాత 11 మంది శిష్యులు మాత్రమే మిగిలారు. కానీ 3 రోజుల తరువాత యేసుక్రీస్తు ప్రభువుల వారు మళ్ళీ తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోవడం ద్వారానే సమస్త మానవాళికి పాప క్షమాపణ దొరికింది. అదే ఆయన చనిపోకుంటే మానవుడికి పాప క్షమాపణ దొరికేది కాదు. ఎవ్వడు స్వర్గానికి వెళ్లేవాడు కాదు. యేసుక్రీస్తు చనిపోకుంటే మళ్ళీ తిరిగి లేచేవాడు కూడా కాదు. యేసుక్రీస్తు సమస్త మానవాళి కోసం, మనుషులనందరినీ రక్షించడం కోసం గొర్రె పిల్లవలే మనం చేసిన తప్పులన్నింటినీ తన మీద వేసుకుని గొర్రె పిల్లవలే సిలువలో బలైపోయాడు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాడు. కానీ ఈసారి అలా అయితే ఉండదు. 2.2 గొర్రె పిల్లలా కాదు, అన్యాయం చేసిన ప్రతి ఒక్కడిని సింహంలా వేటాడుతాడు. ఈసారి చెంప చూపించడు, అన్యాయం చేసిన వాడి ఒళ్ళంతా పగల గొడతాడు. జగన్ కూడా అంతే, పగలు ప్రతీకారాలు ఎందుకులే అని వదిలేశాడు పోయినసారి. కానీ ఈసారి అలా అయితే కాదమ్మా. సినిమా అద్ద లెవెల్లో ఉంటుంది. ఖురాన్లో, బైబిల్లో ఒక యథార్థ సంఘటన ఉంది. యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నారు. అందులో 11వ కుమారుడి పేరు యోసేపు. జోసెఫ్. అతని ప్రత్యేకత ఏంటంటే కలలకు భావాలు చెప్పేటువంటి శక్తిని అతనికిచ్చాడు దేవుడు. తన తండ్రి తనకున్న కుమారులందరిలో తననే ఎక్కువగా ప్రేమించేవాడు. మా నాన్న మా అందరికంటే యోసేపునే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని తన సొంత అన్నలే కలిసి తనని చంపాలనుకున్నారు. అందులో ఒకడు, అతను మన తమ్ముడు, తనని చంపితే ఆ పాపం మనకే తగులుకుంటుంది అని యోసేపును ఐగుప్తీయులకు బానిసలా అమ్మేస్తారు. బానిసగా ఉన్న యోసేపు మీద తన యజమాని భార్య మోజు పడితే యోసేపు అందుకు అంగీకరించకుండా అక్కడి నుంచి పారిపోయాడు. కోపంతో యజమాని భార్య తన భర్తకు యోసేపు మీద లేనిపోని నిందలు వేయించి జైలు పాలు చేస్తుంది. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న యోసేపుకు ఆ దేశానికి రాజైన ఫరో యుద్ధ నుండి తన కలకు భావం చెప్పమని జైలు నుంచి విడుదల చేయడం జరిగిన తరువాత తన తెలివితేటలకు ఆశ్చర్యపడిన రాజు యోసేపుని ఈజిప్టు దేశానికే ప్రధానమంత్రిని చేశాడు. మనం బాగా గమనిస్తే బైబిల్లో, ఖురాన్లో ఉండే జోసెఫ్ చరిత్ర, రాజకీయాల్లో ఉండే జగన్ చరిత్ర ఒకేలా ఉంటుంది. తన సొంత వాళ్లే తనని నాశనం చేయాలనుకున్నారు. చేయని తప్పుకు జైలు జీవితాన్ని గడపవలసి వచ్చింది. ఆ తరువాత ఎవ్వరూ ఊహించనంత ఉన్నత స్థాయిలో రాజ్యాధికారాన్ని పొందాడు. అవమానం తరువాత అంతులేని అభిమానం, ఎవ్వరికీ దక్కనంత గౌరవం, దుఃఖం తరువాత అంతులేని సంతోషం, కర్మ తరువాత కిరీటం. రిలీజియన్ పరంగా మీకు అర్థమయ్యేలా చెప్పాను కదా. సైన్స్ మరియు ప్రకృతి పరంగా ఇప్పుడు చెబుతా. సైన్స్ చెబుతుంది 11 డైమెన్షన్స్ ఉన్నాయని. రిలీజియన్ చెబుతుంది దేవుడు 11 రూపాలుగా ప్రత్యక్షమవుతాడని. హ్యూమన్ DNA స్ట్రక్చర్ లో కూడా 11 రిపీటెడ్ సీక్వెన్స్ ఉన్నాయని
రీసెర్చర్స్ గుర్తించడం కూడా జరిగింది. 11 నెంబర్ని న్యూమరాలజీలో అవేకెనింగ్ నంబర్ అంటారు. అది వస్తే మేజర్ చేంజ్ జరుగుతుందని అర్థం. అందుకే చాలా మందికి 11 to 11 టైం కనబడితే చాలు విష్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకం. సూర్యుడు, చంద్రుడు, భూమి 11 సంవత్సరాల సోలార్ సైకిల్ ని కలిగి ఉంటాయి. అంటే ప్రతి 11 సంవత్సరాలకు ఒక్కసారి ఎనర్జీ షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. చాలా దేశాల్లో 11 మాస్టర్ నెంబర్ అంటారు. ఎక్స్ట్రాడినరీ లీడర్షిప్ అండ్ విజన్ కలిగిన వాళ్లకు ఇది సంబంధించి ఉంటుంది. మన రక్తంలో, మన గుండెల్లో, ఆఖరికి మన డిఎన్ఏలో కూడా దేవుడు 11ని సంతకంలా చేసి వదిలాడు. చరిత్రపరంగా చెప్పాలంటే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది ఎప్పుడో నీకు తెలుసా? 11వ నెల 11వ తేదీ 11 గంటలకే ముగిసింది. ట్విన్ టవర్స్ ని కూల్చేసింది కూడా 11వ తేదీనే. చంద్రుడిపై మొట్టమొదట అడుగు పెట్టిన మిషన్ పేరు కూడా అపోలో 11. క్రికెట్ లో, ఫుట్బాల్ టీంలో ఉండేది కూడా 11 మందే. ఈజిప్షియన్ల ప్రకారంగా కూడా 11 ద్వారాల గుండా వెళ్ళినప్పుడే ఆత్మ శాశ్వత శాంతిని పొందుతుందని చెప్పారు. 11 గురించి మీకు తెలియని ఇన్ని ఆసక్తికర విషయాలు చెప్పాను కదా, ఇంకో అసలు విషయం కూడా చెబుతాను. ఈ ఛానల్ పేరు కూడా 11. 2023 జూన్ 4వ తేదీన ఈ ఛానల్ ని క్రియేట్ చేయడం జరిగింది. సరిగ్గా ఏడాది తర్వాత జూన్ 4, 2024న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. అప్పటి నుంచి ఛానల్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రన్ చేయడం జరిగింది. కేవలం 11 నెలల్లోనే 2 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు, కోట్లకు పైగా వ్యూస్ రావడం జరిగింది. ఏంట్రా జగన్ కొచ్చింది 11 సీట్లే, మీ ఛానల్ పేరు కూడా 11 అని కామెంట్ లో ఎగతాళి చేయడం మొదలు పెట్టారు. 11 అని మీరు ఎగతాళి చేయడంలో తప్పలేదు, కానీ ఈ 11 ఏదో ఒకరోజు మీ మెడకు ఉరితాడవుతుంది. ఆఖరికి మీ చివరి పలుకు కూడా 11 అవుతుంది. ఏమీ తెలియకుండానే ఛానల్ కి 11 to 11 మోటివేషనల్ అని పెడతామా ఏంటి? అన్నీ ఆలోచించే, అన్యాయం చేసే ప్రతి ఒక్కడిని అంతమొందిస్తాం. తొందర పడకురా సుందర వదన, మీకు ముందుంది ముసల్ల పండగ. మరి ఇంత బాగా చెబుతున్నావు కదా 11 గురించి, 175కు 175 అన్న జగన్ 11కు ఎందుకు పడిపోయాడో కూడా చెప్పు. ఒక్క కారణం కాదు, ముచ్చటగా 3 కారణాలు చెబుతా, కేవలం నీకోసం మాత్రమే. 75 వయసులో ఉన్న ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచే సీఎం అయ్యాడు చంద్రబాబు నాయుడు. మరి ఆ కర్మ తీరాలంటే జగన్ ఇంత దారుణంగా ఓడిపోవాల్సిందేగా. అంటే చంద్రబాబు ఇప్పుడు వెన్నుపోటుకి గురవుతాడంటావా? 164 సీట్లతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉంది. ఎవడు ఏమీ చేయలేడు అని అనుకుంటున్నావేమో. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన మొదట్లో ఈ రేంజ్ లోనే సక్సెస్ వచ్చింది. కానీ ఏం జరిగింది? నాదెండ్ల భాస్కర్ దెబ్బేశాడు. తరువాత సొంత మామకే వెన్నుపోటు పడిచి చంద్రబాబు సీఎం అవ్వలేదా? ఒక్క రాత్రిలో కథ మారిపోతుంది. ఎవ్వరు ఊహించినటువంటి సంఘటనలు జరుగుతాయి. 3 అక్షరాల వ్యక్తి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చి పడేస్తాడు. కొన్ని మన ఊహలకు కూడా అందవు. అప్పుడప్పుడు మన ఊహలకు మించిన అద్భుతాలు కూడా జరుగుతాయి. మనం జస్ట్ వేచి ఉండాలంతే. కర్మను ఎవడు తప్పించుకోలేడుగా. ఇక రెండో కారణం, బైబిల్లో ఆదికాండంలోనే 11వ అధ్యాయంలో మనుషులంతా కలిసి బాబేలు గోపురాన్ని చాలా ఎత్తైనదిగా కట్టి దేవునితో తమను తాము సమానులుగా చేసుకోవాలనుకున్నప్పుడు దేవుడు వారిని విభజించేస్తాడు. వాళ్ళంతా ఒక్కటిగా ఉండకూడదని వాళ్ళు మాట్లాడే భాషను తారుమారు చేస్తాడు. అడిగితేనే కదా అమ్మ అన్నం పెడుతుంది, కానీ జగన్ అన్న అడగకుండానే అన్ని ఇచ్చేస్తున్నాడు. అప్పుడు దేవుని విలువ ప్రజలకు ఎలా తెలుస్తుంది? 5 సంవత్సరాల పాటు ఇంట్లో కాళ్ళు మీద కాలేసుకుని కూర్చొని సంతోషంగా ఉన్న జనం ఇప్పుడు అన్నమో రామచంద్ర అంటూ రోడ్ల మీద పడి ఏడుస్తున్నారు. ఏ రైతు సంతోషంగా లేడు, ఏ నిరుద్యోగికి ఉద్యోగం లేదు, అనారోగ్యం వస్తే ఆరోగ్యశ్రీ కూడా లేదు. 100 కోట్ల విలువైన భూములను, మెడికల్ కాలేజీలను రూపాయికి, ₹1 అమ్మి పడేస్తున్నారు. కరువు ఉన్నప్పుడే కదా ఆహారం విలువ తెలిసేది, చెడ్డవాడు ఉన్నప్పుడే కదా మంచివాడి విలువ తెలిసేది. లేదంటే ఆ మనిషికి విలువే లేకుండా పోతుందిగా. జీవితం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏంటి రోజు ఇలానే ఉంది అని బోరు కొడుతుంది. ఎప్పుడైతే జీవితంలోకి ప్రాబ్లం వస్తుందో అప్పుడే ప్రశాంతత విలువ చాలా ఎక్కువగా తెలుస్తుంది. అప్పుడే బాగుండేదిరా, ఏ ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా ముఖ్యమైన 3వ కారణం, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు సమైక్యాంధ్ర కోసం జగన్ ఒక్కడే పోరాడాడు. మిగతా వాళ్ళంతా పోరాడినట్టు నటించారు. నా ఆంధ్ర, నా తెలంగాణ అంటూ వీరోచితంగా పోరాడిన జగన్ అప్పుడు తెలంగాణ ప్రజలకి జగన్ ఒక మాటిచ్చాడు, మళ్ళీ రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని. ఆంధ్రలో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ తెలంగాణను మరిచిపోయాడు. పోరాడితే ఓడిపోతావు లేదా గెలుస్తావు, కానీ పోరాటమే చేయకపోతే
ఓడిపోయినట్టేగా 151 సీట్లతో ఘన విజయాన్ని అందించిన దేవుడు 11 సీట్లకు జగన్ని పడగొట్టి ఇంతకంటే ఘోరమేమి తెలంగాణలో జరగదుగా అని తెలంగాణ ప్రజలు పడుతున్న బాధల నుంచి నిన్ను విడిపించమని అక్కడ రాజ్యాన్ని తీసుకురామని నా ద్వారా జగన్కి చెబుతున్నాడు. జగన్ని తమిళనాడులోనో మహారాష్ట్రలోనో వెళ్లి పోటీ చేయమనట్లేదుగా. తన కోసం, తన వెంట నడిచిన వాళ్ల కోసం, పేదవాడిని చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకురావడం కోసమే తెలంగాణలో తన ప్రయాణాన్ని ప్రారంభించమంటున్నాడు. ఆ దేవుడు తెలంగాణలో జగన్ గెలవడం నల్లేరు మీద నడక లాంటిదే. ఆ దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలు నిండుగా మెండుగా ఉంటాయి. నడిపించేది దేవుడైనప్పుడు కేవలం నువ్వు నడువంతే. ఆ దేవుడు ప్రజలే నీకు అధికారాన్ని ఇస్తారు. తప్పకుండా ఇది జరిగి తీరుతుంది. నువ్వు అడుగు పెడితే చాలు. ఆ దేవుడి దయతో, ప్రజల దీవెనలతో ఎప్పుడు ప్రపంచం మారాల్సి వస్తుందో అప్పుడు కనిపించే సంకేతమే 11, ద సీక్రెట్ కోడ్ ఆఫ్ 11. 11 అనేది ఏంజల్ నంబర్ మరియు మాస్టర్ నెంబర్ కూడా. 11 అంటే 11. 11 అంటే 2 ఒకట్లు. ఒకటి దేవుడు, మరొకటి మనిషి. 2 కలిసినప్పుడే సృష్టి పూర్తవుతుంది. కర్మతో, కాలంతో ఆడే ఒక మిస్టరీ నెంబరే 11. ఏమి జరగబోతుందో మనం ఊహించలేం. కానీ 11 ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మాత్రం మార్పు ఖచ్చితంగా ఖాయం. ఎందుకంటే దేవుడు రాసిన స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ కి ఒక కోడ్ ఉంది. ఆ కోడే 11. 2009లో 150 మంది ఎమ్మెల్యేలు జగన్ని సీఎం చేయాలనుకుని సంతకాలు చేశారు. కానీ జైలుకెళ్లాల్సి వచ్చింది. జగన్ సీఎం అవ్వలేదు. కట్ చేస్తే 2019లో జగన్ సింగిల్ గా 150 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని ఆంధ్ర రాష్ట్రానికే సీఎం అయ్యాడు. దేవుడి స్క్రిప్ట్ అలానే ఉంటుంది. మొదట్లో మనకు అర్థం కాదు. మనం ఊహించిన అద్భుతాలు మనం అనుకున్నప్పుడు కాదు సుమి, మనం అనుకోనప్పుడే జరుగుతాయి. 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన సీఎం అవ్వని జగన్ తర్వాత సొంతంగా పార్టీ పెట్టి 150 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని ఆంధ్ర రాష్ట్రానికే సీఎం అయ్యాడు. దేవుడి స్క్రిప్ట్ అలానే ఉంటుంది. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో 11 నెంబర్ ఎలా ముగుస్తుందో, ఎలా మారుస్తుందో. 11 మార్పుకి సంకేతం. మన రక్తంలో, మన గుండెల్లో, మన డిఎన్ఏలో కూడా ఆ దేవుడు 11ని సంతకంలా చేసి వదిలాడు. ప్రపంచ చరిత్రలో ప్రతి మార్పుకి ముందు 11 అనే సంఖ్య అది నాశనం కాదురా, పునర్జన్మ.